ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటారో, ఎక్కడ మనిషి తలెత్తుకొని తిరుగుతారో, ఎక్కడ విజ్ఞానం 4 గోడల మధ్యన మగ్గిపోదో, ఎక్కడ ఎడారిలో నీరు ఇంగిపోదో, ఆలోచనలోనూ ఆచారంలోనూ నిత్యం విశాల పదాల వైపు నన్ను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని నడిపించు భగవంతుడా. ఈ కొత్త ఎండికి, కొత్త వెంచర్కి మీరందరూ ఇచ్చేసిన మీ అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను, నాకు విద్యాబుద్ధులు నేర్పుకున్న గురువులను స్మరించుకుంటూ మన కంపెనీ ఎండి గారు నరేంద్ర గారికి నా యొక్క ఆర్థిక అభినందనలు. మీ అందరికీ కూడా నా యొక్క తల నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ జీవితాలు మారాలి అనుకుంటే నిన్న మీరు ఏదైతే అనుకున్నారో అది కాకుండా ఏమవ్వాలో, కొత్త సంవత్సరానికి కొత్తగా వచ్చారు కాబట్టి నేను మారాలి, దేశం మారాలి, ప్రపంచం మారాలి, రాష్ట్రం మారాలి, వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి అంటే ఎవరు మారరు, మనమే మారాలి. మనం మారినప్పుడే మన జీవితాల్లో మార్పు వస్తుంది. సమస్యలు జీవితంలో చాలా మందికి వస్తాయి. సమస్యలు మనల్ని వేటాడాలా, మన సమస్యలు వేటాడాలనేది కూడా మన దగ్గరే ఉండాలి. నిన్న నాకున్న నా హ్యాబిట్స్ కానీ, నిన్న నాకున్న నా అలవాట్లు కానీ, నిన్న నాకున్న అప్పులు కానీ, నిన్న నాకున్న సమస్యలు కానీ ఏమీ ఉండకూడదు అనుకుంటే ఈ రోజు నుంచి నేను మారాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండాలి, కలగాలి. ఈ రోజుల్లో డబ్బు లేకపోతే నీ రిలేషన్ కూడా చూసే పరిస్థితి లేదు. మనం అందరం కూడా కలియుగంలో ఉన్నాం. ఒకటి మర్చిపోతున్నారు, నాకు ఇచ్చిన టాపిక్ కూడా లీడర్షిప్ క్వాలిటీస్ కోసం మాత్రమే చెప్తున్నారు. మీరందరూ లీడర్లే. ఎవరు ఏ తప్పులు చేశారో, ఎవరు ఏ పొరపాట్లు చేశారో, ఎట్లా చేశారనేది మీ యొక్క శక్తిని మర్చిపోతారు. 84 లక్షల జీవరాశుల్లో ఉన్నతమనేది, ఉత్తమనేది మానవుల జీవితం. అటువంటి జీవితాన్ని ఎందుకు ఇలా కాలక్షేపం చేస్తారో, ఎందుకు కాలయాపం చేస్తారో ఎవరు మీకు చెప్పరు. ఎవరికి వారే తెలుసుకొని ముందుకు వెళ్ళగలిగితే మన జీవితంలో మార్పు వస్తాయి. ఇక్కడ 100 మందే ఉన్నారు, మిగతా వాళ్ళు ఎందుకు రాలేకపోయారు? ఇంటిమేషన్ ఎందుకు రాలేకపోయారు? అందరూ ఇది చెయ్యాలని రూల్ ఏం లేదు. ఎవరికైతే ఈ విధి రాక మారాలో, ఎవరైతే తప్పుల కావాలో వాళ్ళకి మాత్రమే ఇటువంటి అవకాశాలు వస్తాయి. ఇటువంటి అవకాశాలు వచ్చినప్పుడు వాడుకోలేకపోయినా, జర్నీ చేయలేకపోయినా చెడిపోయేది మనమే. మన పక్కింటోళ్ళు మారుతారు, పక్కింటోళ్ళు చెబుతారు, ఎవరో వస్తారు, ఎవరో చూస్తారనేది మరిచిపోండి. ఒక్కరోజు అయింది. 2026కి మీకు స్వాగతం పలికి ఒక్కరోజు అయింది. నిన్న కూడా చాలా మంది పొరపాట్లు చేశారు. నిన్న కూడా ఇది ఎంటర్ అయ్యారో లేదో పొరపాట్లు చేస్తూనే ఉన్నారు. ఇక్కడి నుంచి, ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి మార్పు కావాలి అంటే, మీలో లీడర్ క్వాలిటీస్ కావాలనుకుంటే చిన్న స్టోరీ చెప్తాను. అడవిలో ఏనుగు ఉంది, సింహం ఉంది. పెద్దదేది ఏనుగే, బలమైనది ఏది ఏనుగే. ఒక తొండంతో కొడితే సింహం చచ్చిపోతావు. కానీ సింహం ఏమనుకుంటుంది, దానికి లీడర్ క్వాలిటీస్ ఉన్నాయి, దీనిని వేటాడాలి, దీన్ని చంపాలి, దీని మాంసం తినాలని సింహం అనుకుంటుంది. ఇంత ఏనుగు కూడా ఎలా తప్పించుకోవాలా, అమ్మో చంపేస్తుందేమో, అమ్మో తినేస్తుందేమో అని భయపడుతూ అది సైడ్ ఎలాగే వెళ్ళాలని చూస్తుంది. అలాగే మీలో ఉన్న లీడర్ క్వాలిటీస్, దట్ ఈజ్ లీడర్ యాటిట్యూడ్. అంటే మీ ఆలోచన ధోరణి ఎప్పుడైతే మారలేదో ఎవరు మనల్ని బాగు చేయలేరు. రియల్గా చెప్తాను, కలకత్తాలో ఒక సర్కస్ కంపెనీ ఉంది. ఆ సర్కస్ కంపెనీ జంతువులతో వాళ్ళు సర్కస్ చేస్తున్నారు. చేసే క్రమంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక యాక్ట్ ప్రదర్శించింది. బాబు, జంతువులతో మీరు సర్కస్ చేయకూడదని చెప్పినప్పుడు వెంటనే జంతువులన్నీ కూడా అడవిలో వదిలేశారు. అందులో సింహం కూడా ఉంటుంది. అసలు సింహం ఎట్లా ఉంది, ఎలా ఉంది, తన ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఉంటుందా లేదని నిఘా పెడుతున్నప్పుడు 5 రోజుల తర్వాత పేపర్ ప్రకటన వచ్చింది. సింహాన్ని అడవి కుక్కలు వేటాడి చంపేశాయి. సింహాన్ని చంపేశాయా? మరి అడవికి రారాజు కదా, దాన్ని చంపడమా అని కొద్దిగా డెప్త్కి వెళితే అది దేనికి అలవాటు పడిందో తెలుసా? సింహం ఎట్లా చచ్చిపోయింది నిఘా తీస్తే ఉదయం దానికి 3 కేజీలు మాంసం వస్తుంది,
చక్కగా తింటుంది. మధ్యాహ్నం 4 కేజీల మాంసం వస్తుంది, చక్కగా తింటుంది. రాత్రి 5 కేజీల మాంసం వస్తుంది, చక్కగా తింటుంది. తినటానికి అలవాటు పడిపోయింది. వేటాడాలని ఆలోచన చచ్చిపోయింది. దానికి ఉన్న శక్తి సామర్థ్యాన్ని మరిచిపోయి చూస్తుంది. ఎవరు ఉదయం మాంసం పెడతారా, ఎవరు మధ్యాహ్నం భోజనం పెడతారా, ఎవరు రాత్రి మాంసం తెస్తారా అని చూస్తున్నప్పుడు కొన్ని రోజుల తర్వాత ఆరోగ్యం పోయింది. వేట కుక్కలు గమనించాయి, దీనికి వేటాడే లక్షణం పోయింది, వేటాడే శక్తి దీనిలో లేదు కాబట్టి ఇప్పుడే వేటాడి దాన్ని చంపి తినేవచ్చు ఆలోచన వచ్చింది. దయచేసి అసోసియేట్ ఫ్రెండ్స్, మీ పరిస్థితి కూడా అట్లా కాకూడదు. సింహాల్లో ఉండండి. తగ్గారో అడవి కుక్కల లాంటివి మన ముందు చాలా ఉంటాయి. వేటాడి మనల్ని కూడా అలాగే తినేస్తారు. పేపర్లో రాదు, మనకు యూట్యూబ్లో వస్తారు. ఇప్పుడు యూట్యూబ్లో ఏమవుతుంది కదా, అట్లాగే యూట్యూబ్లోకి వస్తే పేపర్ టైం అయిపోయింది. దయచేసి ఇవన్నీ కూడా మీ లీడర్ క్వాలిటీకి సంబంధించినవే. మీ అందరికీ తెలుసు, ఈ పొరపాట్లు ఏం చేస్తానో తెలుసు. అయితే మిలియనర్స్ ఎందుకు సార్ సక్సెస్ అవుతున్నారు? పెద్ద మిలియనర్స్ ఎట్లా సక్సెస్ అవుతున్నారు సార్? సక్సెస్ అవ్వడానికి గల కారణం ఏంటి? వాళ్ళు ఒకే దీని మీద ఫోకస్ చేస్తారు. చిన్న అడుగులు వేసి ఒకే పనిని వదిలిపెట్టరు. సక్సెస్ అయినంత వరకు కూడా ఒకే పనిని నమ్ముతూ ఉంటారు. కానీ మనం దేనిని నమ్మం. ఒక కంపెనీని నమ్మము, ఒక ఎండీని నమ్మము, ఒక భూమిని నమ్మము. ఎవరు ఏది చెప్తే వినేయడము, తూర్పాడము, తూర్పు తర్వాత ఎవడెవడికో ఫోన్లు చేయడము, రా ఇడిపించు తీసుకెళ్ళు. కారణం ఏంటి? ఎవరో అందరిలో ఆదిలో మీరు పని చేస్తున్నారు, మీకుండే శక్తి సమాచారం మర్చిపోయారు. అయితే ఫస్ట్ మిలియనర్ సీక్రెట్ ఏంటి? మిలియనర్ సక్సెస్ అవడానికి ఫస్ట్ డిసిప్లిన్. ఏదైతే చెయ్యాలో చేయవలసిన పనికి డిసిప్లిన్ అంటారు. సారే టు సే ఎవరికి డిసిప్లిన్ లేదు. చేయవలసిన పనిని చేయవలసిన సమయానికి చేయడమే డిసిప్లిన్. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మీకు నచ్చినా నచ్చకపోయినా, మీకు ఏదైనా కానీ చేయవలసిన పనిని చేసేయడమే డిసిప్లిన్. మీకు మీ లక్ష్యానికి ఏదైనా పిచ్చి ఉందంటే దట్ ఈస్ కాల్డ్ డిసిప్లిన్. ఏంటి సార్ డిసిప్లిన్? ఫుడ్ విషయంలో డిసిప్లిన్ ఉండాలి, భార్యాభర్తల మధ్య డిసిప్లిన్ ఉండాలి, ఫ్రెండ్స్ విషయంలో డిసిప్లిన్ ఉండాలి, మీ యొక్క ఎంజాయ్మెంట్ మీకు ఎటువంటి డిసిప్లిన్ ఉండాలి, మీరు మీ స్నేహితులతో నడిచేటప్పుడు ఎటువంటి డిసిప్లిన్స్ ఉండాలి. సీనియర్కి జూనియర్స్కి ఎటువంటి డిసిప్లిన్స్ ఉన్నాయి? డిసిప్లిన్స్ లేవు నువ్వెంత చదువుకున్నా వేస్తే, డిసిప్లిన్ లేదు నువ్వు ఎంత తమ్ముడు వేస్తే, నీకు డిసిప్లిన్ అయితే నీకు ఎంత తప్పున్నా వేస్తే, నువ్వు ఎంత తప్పులైనా వేస్తే పడుకుంటావు లేస్తావు. అంటే కంపెనీకి వెళ్తావు దిగుతావు, కంపెనీకి వెళ్తావు దిగుతావు, ఏ పని చేయదు, దిగడమే మిగులుతుంది. దయచేసి డిసిప్లిన్ తెచ్చుకోండి. జరిగిపోయిన కాలాన్ని వదిలిపెట్టేయండి. మీలో వచ్చిన డిసిప్లిన్ వస్తే మీ అందరికి ఎక్కడ 40 సంవత్సరాలు దాటే ఉన్నారు. 6 నెలల్లో చరిత్రను సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాను. మీరందరూ సిద్ధంగా ఉంటే నాతో జర్నీ చేయండి, అందరం కలిసి బాగుపడతాను. 6 నెలల్లో మీరు నాకు పేపర్ రాసి ఇవ్వండి, మిమ్మల్ని నేను బాగు చేస్తాను, మీ అప్పులు నేను తీరుస్తాను, మీ సమస్యలు నేను తీరుస్తాను. నాతో జర్నీ చేయండి. లేదా అలవాటు పోయిందయా చెప్పండి. ఈ అవకాశం అందరికీ నమస్తే.